మనకి గుంటూరులో ఘంటసాల గారి విగ్రహం, సావిత్రి గారి విగ్రహం ఒకటి పెట్టినట్టున్నారు కదా! అవునండి. ఆ 2 విగ్రహాలకు పెట్టాలని, అక్కడే పెట్టాలని ఎట్లా ఆలోచన? దానికి సహకారం ఎట్లా దొరికింది ఇండస్ట్రీ నుంచి? ఇంట్రెస్ట్ ఫస్ట్ ఘంటసాలది సిమెంట్ విగ్రహం పెట్టాను. హ్మ్. అది 30,000 పెట్టి నా సొంత డబ్బులు పెట్టి పెట్టా. హ్మ్. ఆయనది 2005లో ఆయన జేసుదాస్ గారు వచ్చారు. ఆ విగ్రహం బ్రహ్మాండంగా ఉంది. ఘంటసాల గారి కొడుకు, కోడలు, ఆమె సావిత్రమ్మ హ్మ్. భార్య ఆమె కూడా వచ్చారు. ఆమె ఆంధ్రప్రదేశ్లో అప్పటికే 11, 12 విగ్రహాలు తెలంగాణలో కానీ అన్ని చోట్ల కలిపి ఉన్నాయి. ఘంటసాల గారికి అప్పటికే ఉన్నాయి ఉంది. ఉన్నాయి ఆమె ఏముంది ఒకటే అంది, రంగారావు అసలు నువ్వు అద్భుతమయ్యా, మా ఆయన అక్కడ కూర్చున్నట్టే ఉంది, నాకైతే హ్మ్. అంత బాగుంది ఈ విగ్రహం, చాలా బాగా కుదిరింది, హ్యాట్సాప్ నీకు అది ఇదని ఆమె మెచ్చుకోవడం జరిగింది. సరే తర్వాత కొన్నాళ్ళ తర్వాత మా మిత్రులంతా మహానటి సావిత్రి ఆమెను మనం మర్చిపోకూడదు, పైగా గుంటూరు జిల్లా, ఆమె విగ్రహం కూడా పెడితే చాలా బాగుంటుందని ఒక ఆలోచన మా వాళ్ళు తీసుకొచ్చారు. హ్మ్. సరే అని చెప్పి అది కూడా సేమ్ ఇట్లాగే ఒక ఫ్రెండు కొంత అమౌంట్ ఇస్తే సిమెంట్ విగ్రహం పెట్టాం. అది దానికి ఓపెనింగ్కి రాధిక, హ్మ్. కృష్ణరాజు గారు, చాముండేశ్వరి అదే సావిత్రి గారి అమ్మాయి, అమ్మాయి. వీళ్ళందరూ వచ్చారు. అది విగ్రహం కొద్దిగా కుదరలా, ఫేస్ అది కొద్దిగా లావుగా కొద్దిగా అదో రకంగా ఉంది. ఉండేటప్పటికి వీళ్ళు అమ్మాయి చాముండేశ్వరి నేను అమౌంట్ కంప్లీట్ ఇస్తానండి, డొనేట్ చేస్తాను, అమ్మ విగ్రహం గ్రాండ్గా పెడదాం, హ్మ్. నేనే చేయిస్తానండి అంది. సరే నీ ఇష్టం అమ్మ అన్న. అమ్మాయి ఎక్కడో విజయవాడలోనో ఎక్కడో విగ్రహం చేయించి రెడీ అయిందండి, మరి పెడదామా అంటే సరే అని ఆ విగ్రహం 2 ఏళ్ల తర్వాత తీసేసి మళ్ళీ కాంస్య విగ్రహం సేమ్ ప్లేస్లో పెట్టాం. ఓకే. అప్పుడు మళ్ళీ తను, సుహాసిని, హీరోయిన్ సుహాసిని, ఇంకా ఎవరో చాలామంది వచ్చారు, ఏవిఎస్, అవును, వీళ్ళంతా వచ్చారు. ఓకే. అది కూడా ఆ విగ్రహం రెండో విగ్రహం బాగా కుదిరింది. హ్మ్. ఈ 2 పెట్టిన తర్వాత ఘంటసాల గారి సిమెంట్ విగ్రహం ఉంది కదా, ఈమెదేమో కాన్స్ పెట్టాం. మళ్ళీ గుంటూరులో ప్రముఖులు ప్రజలంతా మళ్ళీ నా మీద రివర్స్, ఆ మహానుభావుడిది సిమెంట్ ఏంటి, ఈమెది కాంస్ ఏంటి, తప్పండి అట్లా అంటే ఇక నాకేం చేయాలి తెలియక మళ్ళీ ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి డొనేషన్స్ కలెక్ట్ చేసి కాన్స్ విగ్రహం పెట్టా. ఆ కాన్స్ విగ్రహానికి ఎస్పి బాలుని పిలిచా. మొదటిసారి మీరు రాలేదు సార్, జేసుదాస్ గారు వచ్చారు, మీరు వస్తే బాగుంటుందని, తప్పకుండా వస్తాను రంగారావు గారు అని చెప్పి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి విగ్రహాలు 2 చూసి ఆశ్చర్యపోయాడు. అది 2017లో జరిగిన సంఘటన ఇది. అప్పటికి మనకి కరోనా రాలా, 2019లోనే ఎప్పుడు వచ్చింది. అవును. 2017లో ఆయన చేతి మీద చేయించాను. ఇద్దరం ఆయనకి ఆ రోజు ఘంటసాల మెలోడీ కింగ్ అనే అవార్డు ఇచ్చా, వెండి కిరీటం పెట్టి చాలా అద్భుతంగా చేశాం. ఆయన పాటలు, ఘంటసాల పాటలు చాలా సంతోషపడ్డాడు బాలు గారు. అంతా అయిపోయింది. రాత్రికి డిన్నర్ దగ్గర రూమ్లో కూర్చొని ఉంటే చిన్న కోరిక ఉంది తమ్ముడు అన్నాడు. చెప్పండి బాస్ అన్న. ఏం లేదు, ఎప్పుడన్నా ఇన్ ఫ్యూచర్లో నాకేమన్నా అయితే నా విగ్రహం కూడా పెడతావా అని అడిగాడు. కరెక్ట్గా సెప్టెంబర్ 24 ఎప్పుడు. సరే నాకెందుకు ఇట్లా అడిగాడా, మీకేముంది సార్, మీ పేరే బాలు, ఎల్లకాలం మీరు బాలుడే, మీకేమైంది మనకేమైంది, బలవాళ్ళు తీసేయండి సార్ అన్న. అరే ఎందుకని మరి గుర్తుపెట్టుకోరా అన్నాడు. సర్లే అనుకున్నాను నేను మనసులో. కరెక్ట్గా 2020లోనో ఎప్పుడు, 19లోనో 20లోనో ఆయన కరోనాతో పోవడం జరిగింది. అదే డేట్ సెప్టెంబర్ 24. నన్ను ఏ డేట్ అయితే ఆయన మేమిద్దరం మాట్లాడుకున్నామో అదే డేటు ఆయన పోవడం జరిగింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంట్రా ఏదో భగవంతుడు ఎందుకు ఆయన చేత ఇట్లా చెప్పించాడా నాకు ఏంటా నాకు అర్థం కాల. విగ్రహం కోసం పర్మిషన్కి పెడితే అప్పుడు పర్మిషన్లు ఇవ్వట్లా. అక్కడ వైసీపీ గవర్నమెంట్ జరుగుతుంది. కోర్టు డెసిషన్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టకూడదని డెసిషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. నానా బాధలు పడ్డా పర్మిషన్ కోసం, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఎంతమంది తిరిగినా బాలు గారి విగ్రహాన్ని పర్మిషన్ ఇవ్వాల బాలు గారి విగ్రహాన్ని. అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాలుకి భారతరత్న ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాశాడు ఆయన. మహాగాయకుడు ఆయన చనిపోయినప్పుడు. సరే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కదా, నేను వాళ్ళ చుట్టూ తిరిగి ట్రై చేశా, ఇవ్వట్లా, ఏడిపిస్తున్నాను నన్ను బాగా. ఏమైతే ఏమైంది లేని బాలుగారు పుట్టినరోజు నాడు ఒక విగ్రహం సెంటర్లో పెట్టేశా, డేర్ చేసి పెట్టేశా.
ఏమవుతుందంటే మా గుంటూరు అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఇండియాలో రాజకీయ నాయకులు విగ్రహాలకి పర్మిషన్లు అక్కర్లా, ఎన్నైనా పెట్టుకోవచ్చు. పేర్లు వద్దు, ఒక్కొక్కడికి 100 ఉన్నాయి గుంటూరులో. ఈ హైదరాబాద్లో మీకు ఎన్ని ఉన్నాయో మీకు తెలిసే ఉంటుంది రాజకీయ నాయకులవి. అదే ఇలాంటి కళాకారులవి, ఒక మంచి నటిది, ఒక మంచి నటుడిది పెట్టాలంటే మా సంస్థలు అయిపోయింది మా పని. డబ్బు సంగతి వేరు. ఆ పర్మిషన్ల కోసం 100 రకాలు. ఎలక్ట్రీషియన్ అంటాడు, R&B అంటాడు, రోడ్స్ అంటాడు, హెల్త్ అంటాడు, శానిటేషన్ వాళ్ళు, ఎంతమంది పర్మిషన్లు, 10 మంది డిపార్ట్మెంట్లు పర్మిషన్ తీసుకోవాలి ఒక విగ్రహం పెట్టడానికి. ఎవరో వాళ్ళ సమెక్స్ రాజకీయ నాయకుడు పెట్టండి, ఎవ్వడు మాట్లాడు, నోబడీ ఆస్క్. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది మన దేశంలో. సరే ఇంకా నాకు విసుకొచ్చేసింది. విగ్రహం తీసేశారు తెల్లారేపటికి తీసేశారు. సరే నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అన్ని టీవీలు వచ్చినాయి. ఇంతకంటే గౌరవం ఇంకోటి లేదు. మహాన్ తెలుగు జాతి గర్వించదగ్గ గాయకుడు విగ్రహం తీసేశారు, ఇంతకంటే అవమానం ఏం లేదు ఆయనకి. ఇంతకంటే మన తెలుగు జాతి, ఆయన పాటలు ఏంటి రోజు పడుకుంటాం మనం, ఇంతకంటే ఏంటి, ఇంకా ఏం కావాలి, ఏంటి ఈ ప్రభుత్వాలు అవి ఇవన్నీ. నేను రివర్స్ అయ్యేటప్పటికి నాకు అపోజిషన్ లీడర్స్, అప్పుడు బాబు గారు, లోకేష్, వీళ్ళందరూ సపోర్ట్ బాగా, వాళ్ళు ప్రెస్లో చెప్పటం, అంత మహాగాయకుడికి అవమానం జరిగిందా, ఇదంతా జరిగేటప్పుడు అప్పుడు గవర్నమెంట్ స్పందించి నన్ను పిలిపించారు. వెళ్ళాను నేను. సజ్జల్ గారు, సీఎం గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళారు. చెప్పే ఇట్లా ఏంటంటే ఏదో సమ్ మిస్టేక్ జరిగింది, మా అధికారులు, నేను వెంటనే పర్మిషన్లు ఇప్పిస్తామని చెప్పి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పర్మిషన్ ఇప్పించి, ఆ జరిగిన విగ్రహానికి జరిగిన లాస్ అంటే కొంత పగిలిపోయింది, డ్యామేజ్, అది కూడా గవర్నమెంట్ భరించి మళ్ళీ పెట్టారు అనమాట. అలా మళ్ళీ ఆయన విగ్రహం పెట్టడం జరిగింది. 3 ఒకే చోట, నార్త్ సెంట్రల్ ఐలాండ్ గుంటూరులో. ప్రపంచంలో ఎవరు తెలుగు వాళ్ళు అమెరికా నుంచి వచ్చినా అది వచ్చి చూసి వెళ్తారు అందరు, ఒకే చోట. ఇంతవరకు ఇంకెక్కడా లేదు, హైదరాబాద్లో కూడా పెట్టలేదు. 3 కళాకారులది తెలుగు సినిమా సంబంధించి, పైగా బాలు గారిది ఎక్కడ పెట్టలేదు.